ఈరోజు మేము రవ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లో 1 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. బియ్యం పిండి 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు మైదా పిండి, 1 కప్పు ఆనియన్స్, ఇందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర రవ్వ వేసుకోవాలి. తర్వాత దీంట్లో నీళ్ళు వేసుకొని బాగా పలుచగా కలుపుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ పలుచగా ఉంటే రవ్వ దోశ అంత బాగా టేస్టీగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా ఉండాలి మాకు రవ్వ దోశ. ఇలా ప్రిపేర్ చేసుకున్న రవ్వ దోశ పిండిని వేడి పెనం మీద ఇలా వేసుకోవాలి. ఇందులో ఈ బుడగల మీద ఆయిల్ వేసుకోవాలి. మాకు చాలా క్రిస్పీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇలా రెండో వైపు కూడా ఇట్లా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ దోశ రెడీ. ఇట్లా రెడీ అయిపోయిందండి. ఇందులో పల్లీ చట్నీ కాంబినేషన్ ఎంతో టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా. మీకు బ్రేక్ఫాస్ట్కి చాలా రుచిగా ఉంటుంది. రవ్వ దోశ రెడీ.